అత్యంత పవిత్రమైన వాటిల్లో దేవాలయం ఒకటి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ముక్కోటి దేవతలందరూ కలిసి దేవాలయంలో సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఇంతటి పవిత్రమైన దేవాలయంలో మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మన జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు తెలుసుకోవాలి. అప్పుడే ఆ దేవుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. గుడికి వెళ్ళి కొన్ని తప్పులు చేస్తే మాత్రం దేవుని ఆశీర్వాదం లభించకపోగా లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి దేవాలయంలో చేయకూడని తప్పులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవాలయానికి వెళ్ళగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రం చేసుకొని తలపైన కొన్ని నీళ్లు చిలకరించుకొని గుడిలోకి అడుగు పెట్టాలి. అలా చేయకపోతే అపవిత్రంగా దేవాలయానికి వెళ్ళినట్టు అవుతుంది. గుడిలోకి అడుగుపెట్టిన తర్వాత మొదటిగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి. ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయలు కొట్టాలి. అయితే మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది. కాబట్టి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయని కొట్టి ఒక కొబ్బరి చిప్పలో నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలని నమస్కారం చేసుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి కోరికలు వెంటనే నెరవేరుతాయి. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభాన్ని అస్సలు తాకకూడదు. అలాగే మనం ప్రదక్షిణలు చేసే సమయంలో తప్ప మిగతా సమయంలో ధ్వజస్తంభం నీడ మన మీద పడకుండా చూసుకోవాలి. ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసిన తర్వాత గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేయండి. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అయితే మనలో చాలామంది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక భాగాన్ని తాకుతూ నమస్కారం చేసుకుంటారు. అయితే గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని అస్సలు తాకకూడదు. ఎందుకంటే దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారు. కాబట్టి గుడి వెనుక భాగాన్ని నమస్కారం చేస్తే రాక్షసులను నిద్రలేపినట్టు అవుతుంది. అలాగే దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవునికి నమస్కారం చేయకూడదు. కొంచెం పక్కగా నిలబడి దేవునికి నమస్కారం చేసుకోవాలి. మనలో చాలామంది గుడిలో దర్శనమైన తర్వాత దేవాలయంలో కూర్చోకుండా వచ్చేస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదు. గుడిలో కనీసం 5 నిమిషాలన్నా తప్పనిసరిగా కూర్చొని ఇంటికి రావాలి. గుడిలో దేవుడి దర్శనమైన తర్వాత నేరుగా ఇంటికి రావాలి. ఇలా వస్తే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం గుడికి వెళ్ళిన పుణ్యం లభించదు. అలాగే గుడి నుంచి ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చేయకూడదు. ఆలయంలో ఉన్నంతసేపు మన శరీరంలోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేస్తే దైవశక్తులు మొత్తం తొలగిపోతాయి. దేవుని పుణ్యం పూర్తిగా లభించదు. గుడిలో దేవుని దర్శనం అయ్యాక మీ తలపైన తప్పకుండా శతగోపనం పెట్టించుకోవాలి. ఎందుకంటే శతగోపనం పైన విష్ణుదేవుని పాదాలు ఉంటాయి. కాబట్టి పూజారిని తలపైన శతగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకోండి. ఇలా కోరుకున్న మీ కోరికలు నేరుగా విష్ణుదేవుని పాదాల చెంతకు చేరుతాయి. గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు 3 సార్లు విడివిడిగా తీసుకోవాలి. వెంటనే తీసుకోకూడదు. తీర్థం తీసుకోగానే ఎంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు. గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. ఇంట్లో కాసేపు కూర్చొని తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి. కాబట్టి శివాలయానికి వెళ్ళిన భక్తులు విభూతిని పెట్టుకుంటే జన్మజన్మల పాపాలు నశించి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. శివాలయంలో ఉండే నందీశ్వరుడు మరియు శివాలయానికి మధ్య నుండి అస్సలు నడిచి వెళ్ళకూడదు. దేవాలయంలో అర్చన చేయించుకునేవారు ఒక గోత్రం పేరు మాత్రమే చెప్పకూడదు. మీ ఇంటి గోత్రంతో పాటు మీ ఇంటి పెద్ద నక్షత్రం పేరు కూడా చెప్పుకోవాలి. అప్పుడే మీరు చేయించుకునే అర్చనలకు మంచి ఫలితం లభిస్తుంది. ఇతర దేవాలయాలు లాగా శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు. శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా నందిని దర్శించుకోవాలి. నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే నంది మీ కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకెళ్తుంది అంట. అలాగే శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించుకున్న వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. చాలామంది భక్తులు దేవాలయానికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు. మరీ ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఆంజనేయ స్వామిని
పొరపాటున కూడా తాకకూడదు. ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని నమ్మకం. వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రమవుతాయి. కాబట్టి మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి. అంతేగాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోకండి. అలాగే చాలామంది భక్తులు ఆంజనేయ స్వామి పాదాలను తాకుతూ నమస్కారం చేసుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితిలోనూ ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకోకూడదు. ఎందుకంటే భూతబేత్ర పిశాచాలను ఆంజనేయ స్వామి తన పాదాల కింద వేస్తారు. దేవాలయంలో ఉండే గంటను మీ కుడి చేతితో 3 సార్లు కొట్టాలి. ఇలా గంటను మోగించేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకుంటూ గంటను మోగించాలి. దేవుని ముందు ఏదైనా కోరుకొని గంట కొడితే అది దేవుడి చెంతకు చేరుతుందని నమ్మకం. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేవారు ఒక తులసి మాలను తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే ఆ వెంకటేశ్వర స్వామి కృప వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పురుషులు మాత్రమే దేవునికి సాష్టాంగ నమస్కారం చేయాలి. స్త్రీలు మాత్రం మోకాళ్ళపైన వంగి నుదురును నేలకు ఆనించి దేవునికి నమస్కారం చేయాలి. ఎర్రటి వస్త్రాలు ధరించి దేవాలయానికి వెళ్తే చాలా శుభసూచకం. దేవాలయంలో ఉండే గోవుకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. జనన మరణాల విషయాల గురించి దేవాలయంలో అస్సలు మాట్లాడకూడదు. దేవాలయానికి వెళ్ళేవారు ఉత్త చేతులతో వెళ్ళకూడదు. దేవునికి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.